నమస్కారం. మన జీవితంలో ఒక్కోసారి ఏ దారిలో వెళ్తున్నామో తెలియని ఒక అయోమయం ఎదురవుతుంది కదా, అంత గందరగోళంగా అనిపిస్తుంది. మరి అలాంటి సమయంలో స్పష్టతనిచ్చే, సరైన మార్గాన్ని చూపించే ఒక పురాతన ఆధ్యాత్మిక సాధన గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే సప్తశతీ మంత్ర సాధన. ఇది మన లోపలున్న దిక్సూచిని సరిచేసే ఒక అద్భుతమైన మార్గమన్మాట. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. అసలు మనలో చాలామందికి ఎదురయ్యే అనుభవమే ఇది. జీవితంలో ఎటో వెళ్తున్నాం, కాని ఆ దారి సరైనదేనా అనే ఓ ప్రశ్న. దారిలో అడ్డంకులు ఎదురైనప్పుడు ముందుకు ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి. ఈ స్పష్టమైన మార్గం కోసం చేసే అన్వేషణ. అక్కడనుంచే ఈరోజు మన చర్చ మొదలవుతుంది. అయితే చూడండి, ఈ ప్రశ్నలకు, ఈ వెతుకులాటకు మన పూర్వీకులు ఒక అద్భుతమైన, శక్తివంతమైన పరిష్కారాన్ని చూపించారు. అదే సప్తశతీ మంత్ర సాధన. ఇది మన లోపల స్పష్టతను, సరైన దిశను పొందడానికి కాలపరీక్షకు నిలిచిన ఒక అద్భుతమైన మార్గం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా దిశ కోసం చేసే అన్వేషణ గురించి, తరువాత దైవానుగ్రహం పొందే మార్గం గురించి మాట్లాడుకుందాం. ఆ తరువాత ఈ పవిత్ర సాధన ఎలా చెయ్యాలో, దానికి భక్తి ఎంత ముఖ్యమో చూసి అంతర్గత జ్యోతిని ఎలా ఆవిష్కరించుకోవాలో, చివరగా అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటి భాగం, దిశ కోసం అన్వేషణ. అంటే మన దారికి అడ్డుపడేవేంటి, మన జీవితంలో ముందుకు వెళ్లకుండా అడ్డుకొనే ఆ కనిపించని గోడలేమిటి, స్పష్టమైన మార్గం దొరకనప్పుడు మనం ఎలాంటి గందరగోళాన్ని ఎదుర్కొంటాం? ముందుగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి ఈ గందరగోళం నుంచి బయటపడటమెలా? ఇక్కడే వస్తుంది అసలు విషయం. ఈ సాధన మనకు జగన్మాత అయిన దివ్యశక్తి అనుగ్రహాన్ని నేరుగా పొందే ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆ దైవానుగ్రహమే మన దారిని క్లియర్ చేస్తుందన్నమాట. చూడండి, ఈ సాధన అంటే ఏదో కోరికలు తీర్చుకోడానికి చేసే పూజ కాదు. దీని అస్సలు లక్ష్యం చాలా లోతైనది. మన లోపల జ్ఞానానికి అడ్డుగా ఉన్న తెరలను తొలగించడం, మనసుని ఆ అంతర్గత చైతన్యం వైపు, ఆ వెలుగువైపు తిప్పడం. అయితే మరి ఆ అంతర్గత జ్ఞానాన్ని ఎలా మేల్కొల్పాలి? అసలు ఈ సాధన చేసే పద్ధతి ఏంటి? ఈ పవిత్రమైన కర్మను ఎలా నిర్వహించాలో ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ సాధనలో ముఖ్యంగా 3 భాగాలుంటాయి. మొదటిది న్యాసం, రెండోది ధ్యానం, మూడోది మంత్రజపం. ఈ 3 ఈ సాధనకు మూల స్తంభాల్లాంటివి అనమాట. వీటిలో ఒక్కొక్కదాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా న్యాసం అంటే ఏంటంటే శుద్ధీకరణ. సింపుల్గా చెప్పాలంటే, మనం దైవిక శక్తిని మనలోకి ఆహ్వానించే ముందు మన శరీరాన్ని, మనస్సుని సిద్ధం చేసుకోవడం. ఒక పవిత్రమైన పాత్రలో ప్రసాదం స్వీకరించే ముందు దాన్ని ఎలా శుభ్రం చేస్తామో ఇది కూడా అలాంటిదే. సాధనకు ఇదే బలమైన పునాది. ఇక రెండోది ధ్యానం. ఇందులో మనసుని ఒకచోట కేంద్రీకరించాలి. ఎవరిమీద అంటే మన లోపలున్న రాక్షసుల్ని, అంటే మనలోని అహంకారం, కోపం లాంటి వాటిని సంహరించిన ఆ దివ్యమాత రూపాన్ని కళ్లముందు నిలుపుకోవాలి. ఈ విజువలైజేషన్ మనల్ని ఆ శక్తితో కనెక్ట్ చేస్తుంది. ఇక ఈ సాధన మొత్తానికి ప్రాణం లాంటిది ఈ మూలమంత్రం. ఓం ఐం శ్రాం నమః ఋషిరువాచ నమో శ్రాం ఐం ఓం. ఇది కేవలం అక్షరాల కూర్పు కాదు, ఒక శక్తివంతమైన ధ్వని. దీనిని పదే పదే జపించడం వల్లే మన చైతన్యంలో మార్పు మొదలవుతుంది. అయితే ఈ పద్ధతులన్నీ యాంత్రికంగా చేస్తే సరిపోతుందా? అస్సలు సరిపోదు. ఏ సాధనకైనా సరే ప్రాణం పోసేది భక్తి, శ్రద్ధ. వాటి పవరేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సాధనలో మొదటి మైలురాయి ఈ మంత్రాన్ని 1000 సార్లు జపించడం. అలా చేస్తే మంత్రసిద్ధి కలుగుతుందని అంటారు. అంటే ఆ మంత్రం యొక్క పూర్తి శక్తి అనుభవంలోకి వస్తుందన్నమాట. దీనితో పాటు ఆవు నెయ్యితో హోమం కూడా చేయడం ఒక పద్ధతి. అంతేకాదు, దీనికి తోడుగా మన బుద్ధిని వికసింపజేసే గాయత్రీ మంత్రాన్ని కూడా 10,000 సార్లు జపించాల్సి ఉంటుంది. ఈ 2 మంత్రాల జపం కలిస్తే సాధనం మరింత పవర్ఫుల్ అవుతుంది, మన నిబద్ధతను పరీక్షిస్తుంది. సాధారణంగా ఈ సాధనను ఒక 10 రోజుల పాటు చేస్తారు. ఈ సమయంలో ప్రతిరోజూ 10 మాలల గాయత్రీ మంత్రం, 1 మాల సప్తశతీ మంత్రం జపించాలి. ఈ బ్యాలెన్స్ అనేది సాధనలో చాలా ముఖ్యం. సరే, ఇంత క్రమశిక్షణతో చేస్తే
ఫలితం ఎలా ఉంటుంది? మనలో ఎలాంటి మార్పొస్తుంది? ఆ అంతర్గత జ్యోతి ఎలా వెలుగుతుందో చూద్దాం. ఈ సాధన ఫలితాలు 2 రకాలుగా కనిపిస్తాయి. ఒకటి ఆధ్యాత్మికంగా, మనకు సరైన దారి చూపే ఒక సద్గురువు దొరుకుతారు. ఇక రెండోది లౌకికంగా, అంటే మన రోజువారీ జీవితంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో స్పష్టమైన గైడెన్స్ దొరకడం మొదలవుతుంది. అంటే స్పిరిచువల్గా, ప్రాక్టికల్గా రెండిట్లోనూ హెల్ప్ అవుతుందన్నమాట. ఈ సాధన చేస్తున్న కొద్దీ మనలో కొన్ని మార్పులు గమనించవచ్చు. మనసులో, బయటి పరిస్థితుల్లో ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోవడం మొదలవుతాయి. లోపల ఏదో తెలియని వెలుగు కనిపిస్తుంది. అదే అంతర్గత చైతన్యం. సరైన టైంకి సరైన ఆలోచన రావటం, సరైన దారి కనిపించడం, ఇవన్నీ జరగడం మొదలవుతాయి. ఇక ఆఖరి భాగం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం. ఈ సాధన మనల్ని ఎక్కడిదాకా తీసుకెళ్తుంది? దీని అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? ఈ ప్రయాణం యొక్క గమ్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం నిరంతరంగా, శ్రద్ధగా ఈ సాధన చేసినప్పుడు ఆ జగన్మాత అనుగ్రహం మనపై సహజంగానే ప్రసరిస్తుంది. ఆ కృపకు మన జీవితాన్ని మొత్తం మార్చేయగల శక్తి ఉంటుంది. అదే ఈ సాధన యొక్క అంతిమ ఫలం. అందుకే అంటారు, ఆ తల్లి దయ ఉంటే అసాధ్యమనేది ఉండదు. అసంభవమనుకున్నది తప్పక సంభవమవుతుంది. ఈ ఒక్క వాక్యం చాలు ఆ దైవానుగ్రహం యొక్క శక్తిని చెప్పడానికి. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక వ్యక్తి నిజంగా నిబద్ధతతో, శ్రద్ధతో ఒక సాధనను పట్టుకుంటే ఏది సాధ్యం, ఏది అసాధ్యమనే మన నమ్మకాల హద్దులు ఎంతవరకు మారచ్చు? ఒక్కసారి ఆలోచించండి.